పేరు నాగరాజు, గోతా ఫంక్షన్ హాల్ ఓనర్ని. 2015 నుండి ఫంక్షన్ హాల్ నడుపుతున్నాను. 2010 మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టమని ఇచ్చినారు. అప్పట్లో నేను ఒకసారిగా 4 సంవత్సరాలది కట్టవాలంటే అంత అమౌంట్ నేను కట్టలేను, నేను మున్సిపాలిటీ ట్యాక్స్ అయితే కట్టుతాను, వడ్డీ కట్టలేనని చెప్పినాను. వాళ్ళు కాదు కట్టమంటే నేను అప్పుడు కోర్టుకి ఆశ్రయించినాను. కోర్టు ద్వారా మున్సిపాలిటీ ట్యాక్స్ మాత్రం కట్టమని ఆదేశం ఇచ్చినారు. 2021 కరోనా వచ్చింది. అప్పటి నుంచి మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ రాలేదు. ఈ రోజు వరకు మొన్న లాస్ట్ మంత్ 1వ తేదీ ఒక నోటీస్ తెచ్చి 5 సంవత్సరాలది నువ్వు 5.5 లక్షలు కట్టాలా అని చెప్పిపోయినారు. మాకు టైం కావాలని అడిగినాము. వారు మరి తర్వాత ఇప్పుడు వచ్చి కట్టాలని ఒత్తిడి పెడితే నేను మరి కోర్టుకే పోయి అప్పీల్ చేసుకున్నాను. 15 రోజుల కిందట కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. మళ్ళీ అప్పీల్ చేసుకున్నాను, పిఎల్సీలో వేసుకున్నాను. వాళ్ళు నోటీస్ ఇచ్చినారు మున్సిపాలిటీ వారికి. సరే మాట్లాడతామని జడ్జి గారు కూడా చెప్పినారు పిలిపించి. నేను మున్సిపాలిటీ ట్యాక్స్ మాత్రం కట్టగలనని చెప్పినాను. నేను ఫైన్ తో కట్టలేను 5 సంవత్సరాలది అని ఇప్పుడు కూడా చెప్తున్నాను. కరోనా టైంలో ఏమి జరగలేదు. 2 సంవత్సరాలు ఫంక్షన్ హాల్ పర్మిషన్లు ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చిన పోలీసు వాళ్ళు పని చేపించినారు. ఏమి జరగక అప్పుడు చాలా కుదేలు అయిపోయినాము. అప్పులు మేము జరగక చాలా ఇబ్బందులు పడినాము. ఇప్పుడు 3 ఏళ్ల నుండి అడపదడప ఫంక్షన్ హాల్ పెరిగిపోయినాయి. ఇది జరిగేదే కష్టంగా ఉన్నది. ఈ టైంలో మరి 5 సంవత్సరాలు ఒకసారిగా వచ్చి కట్టాలని మాకు ఒత్తిడి చేయడము, మేము కడతాము, వడ్డీ లేకుండా కట్టగలమని మున్సిపాలిటీ వాళ్ళకి విన్నవించుకున్నాము. వాళ్ళు కాదుకూడదు, 5 ఏళ్ళది ఒకటేసారి కట్టాలని ఒత్తిడి తెచ్చినారు. సరే అని కోర్టుకి ఆశ్రయించినాము. ఈ రోజు పొద్దున ఉన్నపలంగా కమిషనరు వాళ్ళ స్టాఫ్ వచ్చినారు. ఈ రోజు కట్టెల్లా మొత్తం ఒకటేసారి కడితేనే నీకు అంటే వడ్డీ 50% మాఫీ అని అన్నారు. 1 లక్ష రూపాయల వరకు తగ్గుతుంది, మీరు కట్టండి అన్నారు. నేను సార్ లేదు సార్ నేను అసలు ఒకటి కడతాను అన్నాను. అడిగిన దానికి కాదుకూడదు నువ్వు అంతా కట్టాల్సిందే, నేను కోర్టుకి వేసుకున్నాను సార్, కోర్టు ద్వారా కడతానన్నా వినలేదు. దౌర్జన్యంగా పొద్దున తాళం వేసుకొని వెళ్ళిపోయేసినారు. నేను కోర్టుకి పోయి కడతాను సార్ అన్నా. కోర్టుకే పోయి కట్టుకోపో, కోర్టుకే పోయి చెప్పుకోపో అని కమిషనర్ గారు మాట్లాడినారు. మేము ఏం చేయలేక ఉన్నాము. మీరు ఎవరైనా కానీ మమ్మల్ని సహకరించి ఉన్నత అధికారులు మమ్మ మీద దయదలిసి ఏదో చాలా నష్టపోయినాను. ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులు నన్ను దయదలిచి మీరు ఓటు ఎంత కట్టమని చెప్తుందో అంత కట్టగలను, మీరు నాకు సహకరించాలని ఈ అవకాశాన్ని మున్సిపాలిటీ అధికారులు ఇవ్వాలని